నిన్న మన తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. ఆ సందర్భంలో మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా రామచంద్రరావుని ఎన్నుకున్నారు అని చెప్పి విశ్లేషిస్తే దానికి వచ్చిన సమాధానం ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు, రాష్ట్ర బీజేపీని అంటుపెట్టుకొని ఉన్నాడు, బీజేపీకి చాలా సేవలు చేసిండు, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, ఇవన్నీ సమాధానాలు వచ్చినాయి. మరి అలా సీనియారిటీని ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్స్ని మనం దానికి ప్రాతిపదిక తీసుకున్నట్లయితే, మరి ఇదే అదానీ, ఎల్కే అదానీ ఎంత సీనియర్ మోస్ట్ బీజేపీ లీడరు, అతను బీజేపీ కోసం ఎంత కృషి చేసిండు, అతని వల్ల బీజేపీ ఎంత బలం పుంజుకుంది, 2 సీట్ల నుంచి 250 సీట్లకు వచ్చిన బీజేపీ, అది పూర్తిగా దానికి కారణం ఎల్కే అద్వానీ. మరి 2014లో సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎఫిషియంట్ నాయకుడు అయినట్టు వాళ్ళు ఎల్కే అద్వానీని ఇసిపెట్టేసి మరి ఎందుకు నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ని చేశారు? దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రతిభ గల నాయకుడు, ప్రజల్లో చాలా పలుకుబడి ఉన్న నాయకుడు, ప్రజల్లో చాలా విశ్వసనీయత ఉన్న నాయకుడు అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి అట్లా ఇక్కడ మరి అది ఎందుకు సీనియారిటీని ప్రాతిపదిక తీసుకోలేదు? మరి రామచంద్రరావు విషయంలో మరి అదే బండి సంజయ్కు, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా, ఆయనకున్న ఫాలోయింగ్ కూడా ఎక్కువ కదా, అగ్రెసివ్ లీడర్ కదా, ప్రజలలో ఆయనకే ఎక్కువ సానుభూతి ఉంది కదా, ఎక్కువ ప్రజల ఆదరణ ఉంది కదా, మరి ఆయనను కాదని చెప్పి మరి నేను మన రామచంద్రరావు గారిని ఎందుకు ఎన్నుకున్నట్టు, అక్కడ మోదీ గారిని ఎందుకు ఎన్నుకున్నట్టు? ఇది ఎందుకు, ఈ ద్వంద్వనీతి ఎందుకు? మరి అక్కడ ఏమో సీనియారిటీ గుర్తు, ఇక్కడేమో సీనియారిటీ గుర్తు వస్తుంది, మరి అక్కడ సీనియారిటీ ఎందుకు గుర్తు రాలేదు మరి బీజేపీకి? మరి బీజేపీలో అందరూ లీడర్లే ఉంటారు కదా, మరి అది మామూలుగా బీజేపీ వాళ్ళ పద్ధతే కదా, అది సీనియారిటీకి గౌరవించాలనేది, పెద్దలను గౌరవించాలా, అన్నలను గౌరవించాలా, పెద్దలను గౌరవించాలా అనే కదా రాముడిని గౌరవిస్తుంది మన బీజేపీ వాళ్ళు. మరి అలాంటప్పుడు రాముడిని ఇసిపెట్టి లక్ష్మణునికి, అంటే అద్వానీని ఇసిపెట్టి మోడీకి ఎందుకు ప్రధాని చేసినట్లు వాళ్ళు సమాధానం చెప్పాలి.